సో, ఇండియా నుంచెల్లి పంపించిన ధాన్యాన్ని అమెరికా గాని, లేకపోతే వేరే కంట్రీస్ గాని రిటర్న్ పంపించినాయి ఓన్లీ బికాస్ ఆఫ్ కంటామినేషన్ బై ఆస్పర్జిల్లస్. దిస్ అగ్రికల్చరల్లీ ఇంపార్టెంట్ ఫంగస్ ఇందులో నుంచి యాస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ అగ్రికల్చరల్లీ ఇంపార్టెంటా మేడం? చాలా ఇంపార్టెంట్. ఫ్యూమిగేటర్స్ నైజరు అంత కాదు. ఫ్యూమిగేటర్స్ నైజర్ కాదు. బట్ ఫ్లేవర్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్లేవర్స్ ఒక టాక్సిన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అఫ్లాటాక్సిన్ నువ్వు విన్నావో లేదో మరి. అవును మేడం. లివర్‌ని ఎఫెక్ట్ చేస్తది. లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కరెక్ట్. తర్వాత మనకి ఎన్విరాన్మెంట్‌లో ఎఫ్లాటాక్సిన్ టాక్సిసిటీ అనేది కామన్. గ్రౌండ్ నట్‌లోను అది దానివల్ల వచ్చిందంటారు. తర్వాత ఎన్విరాన్మెంట్‌లో కూడా ఫ్లేవర్స్ కూడా ఎన్విరాన్మెంట్ ఉంది కదా! ఆ ఎఫ్లాటాక్సిన్ బాడీలో ఉన్నట్టయితే టాక్సిసిటీ ఉంటుంది. ఫుడ్ కంటామినేషన్‌లో ఉన్నట్టయితే అది యానిమల్స్‌కిను వాటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, ఇట్ విల్ ఎఫెక్ట్ ఎ లాట్ ఆఫ్ యానిమల్స్ అండ్ దట్ ప్రొడక్ట్స్ అగ్రి ఫుడ్స్‌లో కంటామినేషన్ ఉంటే యానిమల్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద వెటర్నరీ సైడ్ ఆఫ్ ద థింగ్స్ ఫర్ దట్. అగ్రి ఫుడ్స్ మనవి చాలా ఎక్స్‌పోర్ట్ చేస్తాం. మెనీ టైమ్స్ మన దేశంలో నుంచి పంపించిన ప్రొడక్ట్స్‌లో ముఖ్యంగా గ్రౌండ్ నట్టు, చిల్లీ పౌడరు, కొన్నిట్లో స్పైసెస్‌లో కూడా కంటామినేషన్ ఉంటుంది. దే హ్యావ్ మనం విత్‌డ్రా చేసుకోవాల్సొచ్చింది ఆ ఎక్స్‌పోర్ట్‌ని. కారణం ఏంటంటే ఎఫ్లాటాక్సిన్ కంటామినేషన్, ఫుడ్ టాక్సిసిటీ. దిస్ కమ్స్ అండర్ ఫుడ్ టాక్సిసిటీ. సో, ఫ్లేవర్స్ అక్కడ చాలా ఇంపార్టెంట్. సో, ఫర్దర్ స్టడీ ఎలా పోయిందంటే మాది పీసీఆర్ అయిపోయింది. పెప్టైడ్ బేస్డ్ డయాగ్నోస్టిక్స్ అయిపోయినాయి. తర్వాత ఇవి సో, ఇండియా నుంచెల్లి పంపించిన ధాన్యాన్ని అమెరికా గాని, లేకపోతే వేరే కంట్రీస్ గాని రిటర్న్ పంపించినాయి ఓన్లీ బికాస్ ఆఫ్ కంటామినేషన్ బై ఆస్పర్జిల్లస్. కంటామినేషన్ విత్ ఎఫ్లాటాక్సిన్ అండ్ ఎఫ్లాటాక్సిన్ ఎందుకొస్తుంది? యాస్పర్జిల్లస్ ఫ్లేవర్స్. యాస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ ఈస్ కంటామినేటింగ్ ఆర్గానిజం, మల్టీసెల్యులర్ ఫంగస్. అది బుక్‌లో ఉంటది మేడం. ఐ థింక్ మైక్రోబయాలజీ బుక్‌లో 15థ్ సెంచరీలో ఏం చేసిల్లారంటే నావిగేషన్ షిప్. వాళ్ళేం చేశారనంటే అక్కడి నుంచెల్లి ఇక్కడికి వస్తున్నారు. అంటే బ్రిటన్ నుంచెల్లి షిప్‌లో వస్తున్నారు వేరే కంట్రీకి. మేబీ కాలనైజింగ్‌కో మరి లేకపోతే వాళ్ళ బిజినెస్‌కో తెలవది. బట్ వాళ్ళ సీడ్స్‌కి కంప్లీట్‌గా ఈ ఆస్పర్జిల్లస్ ఉండడం వల్ల అది తిని ఆ షిప్‌లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారంట. అంత టాక్సిక్ ఉంటది. అవును. యెస్. దిస్ ఈస్ టాక్సిక్. అదే చెప్తున్నాను. చాలా అది ఇట్ ఈస్ కార్సినోజెనిక్ అండ్ వెరీ హైలీ టాక్సిక్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ టాక్సిన్. వన్ ఆఫ్ ద టాక్సిన్స్, కేటగరైజ్డ్ టాక్సిన్స్ అన్నమాట. సో, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ అదేంటి యాస్పెక్ట్ టు స్టడీ దట్ పార్ట్ ఆఫ్. సో, దానికి నేను నా రిటైర్మెంట్ అయిన తర్వాత యాస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ గురించి డీటెయిల్డ్‌గా అనదర్ 20 ఇయర్స్ ఐ హావ్ వర్క్డ్ ఆన్ దట్ వన్. ఓహ్! రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వర్క్ చేసారా మేడం? ఐ హాడ్ ద ఆపర్చునిటీ. నాకు చాలా అదృష్టవంతురాలని చెప్పుకోవాలి.